హలో దే గాయస్, నేను తౌసీఫ్ అహ్మద్, మీ ఐఎల్స్ ట్రైనర్ వారంగల్ నుండి. సో ఐఎల్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నంటే అది ఒక చాలా మంచి విషయం. కానీ ఎవరైతే యుఎస్ఏ కోసం అప్లై చేస్తుండ్రో వాళ్ళకి తప్పకుండా వీసా ఇంటర్వ్యూ, F1 ఇంటర్వ్యూ క్లియర్ చేయాల్సిందే. ఆ వీసా మీరు క్లియర్ చేయకుంటే మీ అమెరికా వీసా అప్రూవ్ కాదనమాట. సో నేను ఇవాళ కొన్ని కామన్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడగబోతున్నాను, రైట్, చెప్పబోతున్నాను, రైట్. అండ్ దీనికి ఎలా ఆన్సర్ చేయాలో అవి కూడా చెప్తాను, రైట్. సో నా ఒక స్టూడెంట్ ఉన్నాడు, అబ్బాయికి దాదాపు 7 to 8 క్వశ్చన్స్ అడిగారండి. దాంట్లో వాట్ డూ యూ లైక్ అబౌట్ ది యునైటెడ్ స్టేట్స్ యాజ్ అ కంట్రీ అని అడిగారు. చాలా అన్కామన్ క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే హౌ మెనీ యూనివర్సిటీస్ హ్యావ్ యూ అప్లైడ్ టు, స్పాన్సర్ గురించి అడిగారు. వెన్ డిడ్ యూ గ్రాడ్యుయేట్ అని అడిగారు, సిజిపిఏ అడిగారు, రైట్. హౌ మెనీ యూనివర్సిటీస్ హ్యావ్ యూ అప్లైడ్, రైట్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అండి, యూఎస్ఏ F1 వీసా కోసం ఎవరికో ఫ్రెండ్ని పట్టుకుంటారు, ఏదో ఒకటి ఆన్సర్ చెప్పేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే అలాంటి క్వశ్చన్స్ అసలు అలాంటి ఆన్సర్స్ అలా చెప్పకండి. బికాస్ ఈ మధ్యలో యుఎస్ఏ F1 వీసా ఇంటర్వ్యూస్ ఎక్కడైతే అవుతున్నాయో రిజెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. సో మీరు మీ వీసా మంచిగా అప్రూవ్ అవ్వాలంటే తప్పకుండా మంచిగా జెన్యూన్ ఆన్సర్స్ ఇవ్వండి. జెన్యూన్ ఆన్సర్స్ ఇవ్వకుంటే మీ F1 వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఒక క్వశ్చన్ ఉంది పొరపాటున, హౌ డిడ్ యూ కమ్ అక్రాస్ దిస్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీకి గురించి మీకు ఎలా తెలిసింది? ప్రతి ఒక్క స్టూడెంట్ నేను విన్నది ఏం చెప్తారంటే మై కాలేజ్ ప్రొఫెసర్ టోల్డ్ మీ. అది ఎంత కామన్ అయిపోయిందంటే కొన్ని రోజుల కింద ఒక స్టూడెంట్కి అడిగారు వాళ్ళు, డిడ్ యూ సెలెక్ట్ దిస్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ప్రొఫెసర్? ఐ సీ ఎవ్రీ ఇండియన్ సేయింగ్ దిస్ ఆన్సర్ అని చెప్పాడట ఎంబసీ ఆఫీసర్. సో ఎంతమంది మన తెలుగు పిల్లలు అదే ఆన్సర్కి బట్టిఫై చేసి చెప్పేస్తున్నారు. అలా చెప్పకుండా ఒక 3 స్టెప్ ఆన్సర్ నేను చెప్తానండి. అది ఎవరికైనా మీ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయొచ్చు. అదెలా? ఆఫీసర్ చెప్పకుండా అవసరం ఏం లేదు, అంత రెస్పెక్ట్గా అడ్రస్ చేయండి, ఇట్స్ గుడ్. So I've done some extensive research through online platforms, but I wasn't convinced. So I've attended. చాలా మంది అటెండ్ అంటారు. Attended అంటే past participle. So I've attended few education fairs in my hometown where I got to meet few representatives. అంటే మీరు మీ పరంగా ఆన్లైన్లో సెర్చ్ చేశారు కానీ మీకు అంత మంచి యూనివర్సిటీస్ దొరకలేదు. అయితే మీరే ఎడ్యుకేషన్ ఫేర్స్ అటెండ్ అయిన తర్వాత కొంతమంది రిప్రజెంటేటివ్స్ తోడు అక్కడ కలిసి, రైట్, అల్యూమ్నాయిని కూడా కలిశారు. అది చెప్తే ఇట్స్ ఆల్వేస్ బెటర్. మంచి ఆన్సర్స్ ఇవ్వండి, డీటెయిల్డ్ ఆన్సర్స్. బికాస్ ఎంబసీ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే అండి, దే అబ్జర్వ్ యువర్ ఆన్సర్స్ వెరీ కేర్ఫుల్లీ. ప్లస్ ఏదైనా క్వశ్చన్ వస్తే దానికి ఒక ఇంటెన్షన్ చూపెట్టండి. ఇంటెంట్ ఆఫ్ స్టే అంటారు దానికి. ఇంటెంట్ ఆఫ్ స్టే, ఇంటెంట్ ఆఫ్ రిటర్న్. అదేంటంటే మాస్టర్స్ F1 వీసా అంటేనే స్టూడెంట్ వీసా కదా. మీరు అక్కడ వెళ్ళి నేను ఉండిపోతానంటే స్పాట్ మీద మీ వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్వేస్ మెన్షన్ దట్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ టు కమ్ బ్యాక్. సార్, ఆఫీసర్, నేను అక్కడ వెళ్ళేది మాస్టర్స్ కోసమే, నేను నా మాస్టర్స్ చేసి రిటర్న్ వచ్చేస్తాను. ఈ మాట మీరు తప్పకుండా చెప్పాలి. చాలామందికి ఒక క్వశ్చనే వేరే రకాలుగా అడుగుతారు ఒక్కొక్కసారి ఆఫీసర్స్. వై డోంట్ యూ టేక్ దిస్ కోర్స్ ఇన్ యువర్ కంట్రీ, ఇజంట్ దిస్ కోర్స్ అవైలబుల్ ఇన్ యువర్ కంట్రీ? ఇప్పుడు తెలియని వాళ్ళు ఏం తెలియని వాళ్ళు అమెరికా పోయి సెటిల్ అవుతా అని చెప్పేస్తారు. ఓకే, విల్ యూ ఆప్ట్ ఫర్ OPT, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్? అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వచ్చే వీడియోలో నేను దాని గురించి కూడా చెప్తాను. ఆల్ రైట్. సో నేను చెప్పేది ఏంటంటే చాలామంది బయట వేరేతో ఎవరితోటో ఎగ్జామ్స్ రాపించుకుంటున్నారు చాలామంది స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. అది ఎవరు రాస్తారో రాసి డబ్బులు 5-6 వేలు తీసుకుంటారు.
నేను ఎప్పటి నుంచి అయితే కోచింగ్ స్టార్ట్ చేశానో ఒక్క స్టూడెంట్కి కూడా నేను చెప్పలేదు రాపించుకోండి అని. ఐ ఆల్వేస్ టెల్ దెమ్ టు వర్క్ హార్డ్. బికాస్ పొరపాటున రేపటి రోజు మీరు యుఎస్ఏ నుంచి మిమ్మల్ని రిటర్న్ పంపించేస్తే మీరు ఆస్ట్రేలియా లేదా కెనడా వెళ్ళాలంటే యూ కెనాట్ గో వితౌట్ టేకింగ్ ఐఎల్స్ ఆర్ పీటీ, రైట్? సో మీకు అంత బేసిక్ డ్యూలింగో లాంటి టెస్ట్ కూడా క్లియర్ చేయలేకపోతే ఇట్ విల్ బీ అ డిస్గ్రేస్ అనమాట. ఓకే, సో కష్టపడండి. ఒక ఇంటర్మీడియట్ పిల్లగాడు కూడా క్లియర్ చేస్తాడండి డ్యూయలింగ్. అదంతా ఈజీ టెస్ట్ తెలుసా వాస్తవంగా చెప్పాలంటే. ఒక స్కూల్ పిల్లగాడు కూడా క్లియర్ చేస్తాడు, 10th క్లాస్ పిల్లగాడు, నాట్ ఈవెన్ ఇంటర్మీడియట్. ఓకే, సో యుఎస్ఏ F1 వీసాకి చాలా కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. మెమరైజ్డ్ ఆన్సర్స్ ఇవ్వకండి. అండర్స్టాండ్, నేను ప్రతిసారి స్టూడెంట్స్కి చెప్తాను, అర్థం చేసుకొని మాట్లాడడం వేరు, అర్థం చేసుకోకుండా ఏదో ఒకటి చెప్పుడు వేరు. ఆల్ రైట్. సో వీడియో కనుక నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ రైట్.